గుంటూరు జిల్లా మంగళగిరిలో కాంట్రాక్టర్స్ పెండింగ్ బిల్లులపై చలో సబ్కా చర్చిద్దాం భవిష్యత్తుపై సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుండి పెండింగ్లో 7 నుంచి 8 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయన్నారు. మార్చి ఆఖరు వస్తుందని ప్రభుత్వం కాంట్రాక్టర్లకు పెండింగ్ బకాయిలు చెల్లించలేదన్నారు. గత ప్రభుత్వంలో ఎంతో మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. మార్చిలోపు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి ఆదుకోవాలన్నారు. కొత్త ప్రభుత్వంలో రోడ్లపై గుంతలు పూడ్చామని సిఎఫ్ఎంఎస్ బిల్లులు అప్లోడ్ అవ్వడం లేదన్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. మరి ఈరోజు మన బాయి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సబ్కా ఆధ్వర్యంలో మరి మీ దాదాపు 400 మంది కాంట్రాక్టర్లు ఈ హ్యాపీ రిసార్ట్స్లో మా బాధలు మరి చర్చించుకోవడం కోసం మేము అందరం గ్యాదర్ అయ్యేవండి. మరి గత 5-6 ఏళ్ళుగా మా రావాల్సిన బకాయిలు ఇంతవరకు మాకు రాలేదండి. పాత గవర్నమెంట్లో ఉన్న బకాయిలు కూడా ఇప్పటి వరకు మాకు చెల్లించలేదు. అలాగే కొత్త గవర్నమెంట్లో కొన్ని వర్క్లు మేము చేసినప్పటికీ కొంత విసులుబాటు మన జనవరిలో మరి ఈ ప్రభుత్వం వచ్చినాడు ఇచ్చేయారండి. కానీ ఇచ్చిన తర్వాత సంక్రాంతికి గుంటలు పూడ్చమని చెప్పి మరి టెండర్లు పిలిచారు. మరి అన్ని రోడ్లు చాలామంది కాంట్రాక్టర్లు శుభ్రంగా అన్ని రోడ్లు గుంటలో పూడ్చి చాలా శుభ్రంగా అందించారు. అయినప్పటికీ సార్ మేము చేసిన ఆ గుంటలో పూడ్చే కార్యక్రమం బిల్స్కి సిఎఫ్ఎంఎస్ అంటే మన బిల్స్ వెళ్లకుండా అప్లోడ్ మూసేశారండి. ఒక పక్కన పనులు చేయమన్నారు, సిఎఫ్ఎంఎస్ మూసేశారండి. ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం మేము. మరి ఈ మార్చిలో ఏమన్నా వస్తాయి అనుకుంటే సిఎఫ్ఎంఎస్లో బిల్స్ అప్లోడ్ అవ్వట్లేదండి. కాబట్టి దీని మీద మరి ప్రభుత్వం వారు చర్య తీసుకోవాలి. అట్లాగే గత 5 ఏళ్ల క్రితం పబ్లిక్ పిఎస్సీలు కట్టామండి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అని మన హాస్పిటల్స్ కట్టామండి. మన బిల్డింగ్ కాంట్రాక్ట్లో 200 కోట్లు రెడీ ఫర్ పేమెంట్లో పెండింగ్ ఉన్నాయండి. చాలా కుటుంబాలు అప్పులు అయిపోయి రోడ్డు మీద పడిపోతున్నారండి. ఈ వాళ్ళకి 6 సంవత్సరాలు లేదండి, ఇంతవరకు దానికి ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ లేదు, ఒక బడ్జెట్ లేక మేము నానా యాతన పడుతున్నామండి. అట్లాగే ఈ సీఎం గారు వస్తే మేము హెలిప్యాడ్లు వేయాలండి, బ్యారికేడ్లు కట్టాలండి. ఏమండి మరి రోడ్లు వేసాం. ఇటువంటివన్నీ ఎమర్జెన్సీ వర్క్లో మాత్రం చేపిస్తున్నారు. సిఎఫ్ఎంఎస్ బిల్స్ వెళ్ళకుండా దాన్ని ఆపుతున్నారు. దానికి బడ్జెట్ లేదంటున్నారు. ఈ విధంగా మేము ఒక పక్కన వర్క్లు చేస్తున్నాము, బడ్జెట్ లేక ఇబ్బంది పడుతున్నాము. సిఎఫ్ఎంఎస్ తలుపులు మూసేస్తున్నారు. మరి పేమెంట్లేమో రిలీజ్ చేయట్లేదు సార్. ఎంతో కొంత మరి మా ద్వారా మరి మీ మీడియా ద్వారా వినియోగించుకునేది మేము ఏంటంటే కొంత మాకు ఈ మార్చి నెలలో కొన్న మా కాంట్రాక్టులందరికీ కొంత పేమెంట్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మా జీవితాలు బయట. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సబ్కా మేమందరం కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాము. మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల గురించి ఏ విధంగా రాబట్టుకోవాలా, మా సమస్యలు ఏంది, ఏ విధంగా ముందుకు పోవాలా, వీటంతా గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. ఇక్కడ ముఖ్యంగా గత ప్రభుత్వం నుంచి కూడా గత 5 సంవత్సరాల్లో మాకు సుమారుగా 7 నుంచి 8 వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. వాటి గురించి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే మార్చి ఆఖరు వస్తూ ఉంది, అందరూ కాంట్రాక్టుల అకౌంట్స్ ఎన్పిఐ అయ్యే పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో ఎంతోమంది కాంట్రాక్టులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు కూడా అనంతపూర్ జిల్లాలో ఒక 2 కాంట్రాక్టర్లు బిల్స్ రాక ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ నివారించండి, మాకు పేమెంట్స్ మార్చి లోపల ఇచ్చి మమ్మల్ని ఆదుకోమని ముఖ్యంగా ఈ సమావేశంలో మేము తీసుకున్న నిర్ణయం అండి. అది ప్రభుత్వం తరఫున మేము మళ్ళా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫిఫో పద్ధతిలో వరుస అనుసారంగా మాకు పేమెంట్స్ ఇవ్వమని